ఇంకా తీయలేదా? ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాను పర్వతపు శిఖరము నుండి, శనీరు హెల్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. చిన్న ప్రార్థన చేసుకున్న తల్లి ఉంచండి. ప్రేమైన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎంతవరకు తండ్రి నీ కృపను బట్టి ప్రభువా, నీ యొక్క సన్నిధిలో ఈ రీతి ప్రభు మేము ఆరాధన చేసే కృపనిచ్చారు. వందనాలు ప్రభువా. సమయంలో మీ వాక్యం మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా, మీరు మాతో ఉండండి దేవా. మీ యొక్క వాక్య జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ వాక్యం వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. వాక్యానుసారంగా మనం జీవించే వాక్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరియు మీ స్తోత్రములు నాయన, కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మా రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. గ్రహించుకునే మనసు మాకు అనుగ్రహించండి. తెలియబడినటువంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. దేవా మీ స్తోత్రములు తండ్రి నాయన, ఏక ప్రభు వాక్యములు తండ్రి నాయన, మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి చూపించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో రాజైనటువంటి సొలొమోను రాసినటువంటి పరమగీతముల పుస్తకంలో ఉంది. ఈ యొక్క పరమగీతముల గ్రంథము రాజైనటువంటి సొలొమోను రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రాజైనటువంటి సొలొమోను తన యొక్క యవ్వన వయసులో రాసినటువంటి గ్రంథాలు రెండు. ఒకటి సామెతల గ్రంథము, రెండోది పరమగీతముల గ్రంథం. రెండు గ్రంథాలు కూడా రాజైనటువంటి సొలొమోను తన యొక్క యవ్వన వయసులో రాశాడు. తర్వాత ఇంకో గ్రంథం ఉంటా ఉంది, అది ప్రసంగి గ్రంథము. అది సొలొమోను రాజు తన యొక్క వృద్ధాప్య దశలో ఆయన రాసినటువంటి గ్రంథం. ఇది పరమగీతముల గ్రంథము. దాదాపు 3000 సంవత్సరముల నాటి కావ్య గ్రంథం అన్నమాట. కావ్య గీతం అని కూడా చెప్పుకోవచ్చు. 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరముల నాటి కావ్య గీతిక అన్నమాట. ఒక పాట లాంటిది. పరమగీతము అనగానే ఇందులోనే ఈ పేరులోనే ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా మనం చూడవచ్చు. పరమగీతము అంటే పరమ అంటే దేవునికి సంబంధించినది, అంటే ఒక ఆత్మీయమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక పాటగా మనము చెప్పుకోవచ్చు. అంటే దైవిక సంబంధమైనటువంటి ఒక పాటగా దీన్ని భావించాలి. ఈ రాజైనటువంటి సొలొమోను ఆయన చాలా మందిని వివాహం చేసుకున్నాడు. చాలా మంది భార్యలు, రాజకుమార్తెలైనటువంటి భార్యలు చాలా మంది ఆయనకు ఉన్నారు. వారిలో ఒక స్త్రీ ఈమె కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క పరమగీతముల గ్రంథము ఈ 8 అధ్యాయాలు ఉంటా ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు కూడా చక్కటి ఒక సంభాషణ మనం చూడవచ్చు. రాజైనటువంటి సొలొమోను, షూలమితి ఇద్దరు కూడా ఇందులో ప్రియుడు ప్రియురాలుగా మనకి కనిపిస్తారు. రాజైనటువంటి సొలొమోను, షూలమితి ఇద్దరు కూడా ప్రియుడు ప్రియురాలుగా మనకి కనిపిస్తారు. తర్వాత ఇదే జంట మనకి వరుడుగా కనిపిస్తారు. ఇదే పరమగీతముల గ్రంథములు. కాబట్టి వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనము చూస్తాము. అంతేకాదు కానీ దీనిని దేవునికి తన ప్రజలకు మధ్యలో జరిగినటువంటి ఉండేటువంటి మంచి దైవికమైనటువంటి సంబంధమును గురించి కూడా ఈ యొక్క పరమగీతముల గ్రంథము మనకి బోధిస్తుంది. దేవుడు మన సృష్టికర్త, మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవునికి మానవునికి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క పరమగీతముల పుస్తకం. అంతేకాకుండా దేవునికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి తన ప్రజలైనటువంటి దేవుడు ప్రత్యేకపరుచుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేక జనాంగముగా చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా ప్రజల మధ్యలో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది.
దేవుని యొక్క ప్రేమ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు లేదా యూదా జాతి ప్రజల మధ్య ఏ రీతిగా ఉండిందో ఆ సంబంధము కూడా, ఆ యొక్క ప్రేమను కూడా ఈ యొక్క గ్రంథము తెలియజేస్తా ఉంది. మూడోది మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము, యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘానికి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది పరమగీతముల గ్రంథం. యేసుక్రీస్తు ప్రభు వరుడుగా, ఈ లోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము వధువుగా పరిగణించబడతా ఉంది. కాబట్టి ఈ పోలికలు మనము గుర్తుపెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిగా రాజు అయినటువంటి సొలొమోను, ఆయన యొక్క ప్రియురాలు లేదా వధువుగా ఉన్నటువంటి షూలమితి, వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి, ఒక చక్కటి ఆత్మీయ అనుబంధమును గురించి ఈ యొక్క గ్రంథము తెలియజేస్తుంది. మొదటిది. రెండోది, దేవునికి మానవునికి మధ్యలో ఉండేటువంటి మంచి సంబంధమును గురించి, ఆ దైవికమైనటువంటి ప్రేమను గురించి తెలియజేస్తుంది. అందులో మళ్ళీ దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో ఉండేటువంటి సంబంధమును, ప్రేమను తెలియజేస్తుంది. తరువాత ఇకపోతే మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా, ఈ లోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము వధువుగా పోల్చబడుతా ఉంది. కాబట్టి ఈ యొక్క సంబంధం అనేది దైవికమైనటువంటి దృక్కోణంలో మనము చూడాలి. ఈ పరమగీతముల గ్రంథము చదువుతా ఉన్నప్పుడు చాలా పోలికలు మనకి కనిపిస్తాయి. ఈ యొక్క గ్రంథంలో ప్రియుడు తన ప్రియురాలని లేదా వరుడు తన వధువుని ఏ రీతిగా ఆయన సంబోధిస్తా ఉన్నాడు, ఏ రీతిగా ఆయన మెచ్చుకుంటా ఉన్నాడు, ఏ రీతిగా ఆమెను వర్ణిస్తా ఉన్నాడు, లేదా ఆమె ఆ ప్రియుణ్ణి లేదా వరుణ్ణి వర్ణిస్తా ఉంది. పెళ్లి కుమార్తెను ఏ రీతిగా వర్ణిస్తా ఉన్నారు, ఒకరికొకరు వారు ఏ రీతిగా వారు పొగుడుకుంటా ఉన్నారు అనేటువంటి విషయాలు మనము చూడొచ్చు. చాలా పోలికలు మనకి కనిపిస్తా ఉంటాయి. ఈ పోలికలకి భక్తుడైనటువంటి రాజు అయినటువంటి సొలొమోను కొన్ని విషయాలు ఆయన వాడుకున్నట్లుగా మనము చూడొచ్చు అన్నమాట. కొన్ని ప్లేసులు మనకి ఇక్కడ కనిపిస్తాయి, అదే రీతిగా కొన్ని జంతువులు కూడా కనిపిస్తాయి పోలికలలో అన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రంథం అంతా కూడా మనం చదివితే విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అయితే ఈ పరమగీతముల గ్రంథం అంతా కూడా నేను మీకు చెప్పను, కానీ ఇప్పుడు ఒక వచనం మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి విషయాలు మనము కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని చెప్పి ఇక్కడ వరుడు అయినటువంటి సొలొమోను రాజు తన వధువు అయినటువంటి షూలమితి ఆమెతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఎవరి మధ్యలో ఉండేటువంటి సంభాషణ గా ఉన్నదో మనము చూసాం మనము. కాబట్టి అవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రాణేశ్వరి అని చెప్పి సంబోధిస్తా ఉన్నాడు వరుడు అయినటువంటి సొలొమోను వధువు అయినటువంటి షూలమితిని. ఇక్కడ పరమగీతముల గ్రంథము 3 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక ప్రియుడు ప్రియురాలు అనేటువంటి సంబంధం మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో నుండి మనం చూసినప్పుడు వధువు వరుడు మధ్యలో ఉండేటువంటి ప్రేమ సంబంధము మనము చూడొచ్చు అన్నమాట. కాబట్టి 8వ వచనంలో ప్రాణేశ్వరి అని చెప్పి సంబోధిస్తా ఉన్నాడు తన వధువుని, తన ప్రియమైనటువంటి వధువుని. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని చెప్పి పిలుస్తా ఉన్నాడు.
ఒక చక్కటి పిలుపును తను ప్రేమించేటువంటి వధువుకు ఇస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని చెప్పి 2 సార్లు ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తాం. 2 సార్లు చెప్తా ఉన్నాడు, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని చెప్పి. సాధారణంగా ఏదైనా సరే, ఎవరైనా సరే 2 సార్లు పిలిచినప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది అని చెప్పి మనకు తెలుసు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొన్నిసార్లు 2 సార్లు పిలుస్తాడు. మోషే మోషే అని చెప్పి పిలుస్తాడు. అబ్రహామా అబ్రహామా అంటాడు దేవుడు. సమూయేలు సమూయేలు అని చెప్పి పిలుస్తాడు. సౌలా సౌలా అని చెప్పి దేవుడు 2 సార్లు పిలుస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, అది ఆయన ఏదో విషయం ఉంది. 2 సార్లు పిలుస్తూ ఉన్నాడంటే ఏదో విషయం ఉంది. దాన్ని మనము ఎలెక్ట్ అవ్వాలి. ఆ యొక్క పిలుపుకు మనము ఎలెక్ట్ అయ్యేటువంటి ఆ యొక్క పరిస్థితి మనకు ఉంటుందన్నమాట. చూడండి, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పిలుస్తా ఉన్నప్పుడు ఒకసారి పిలిస్తే వారు పట్టించుకోరు. పిల్లలు ఏదోలే, అసలు పిలిచారో లేదో అన్నట్టుగా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే 2 సార్లు మనం పిలుస్తామో అప్పుడు వాళ్ళు మన పిలుపుకి రెస్పాండ్ అయ్యేటువంటి వారిగా ఉంటారు. ఆ యొక్క 2వసారి పిలిచేటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో అది మనల్ని మళ్ళీ వారి వైపు తిరిగి చూసేటట్లుగా, మన దృష్టి వారి వైపు మళ్ళించేటట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క వరుడు అయినటువంటి రాజు అయినటువంటి సొలొమోను తన వధువు అయినటువంటి షూలమితిని పిలుస్తా ఉన్నాడు. ఆమె ఎక్కడుంది అని అంటే లెబానోను దగ్గర ఉంది, లెబానోనులో ఉంది. అందుకని ఆమెను పిలుస్తా ఉన్నాడు, నా ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని చెప్పి అంటున్నాడు. అసలు లెబానోను అంటే ఏంటి? లెబానోను విడిచి ఎందుకు రమ్మంటున్నాడు? తన యొక్క భార్యను లేదా తన వధువును ఎందుకు ఆ రీతిగా ఆయన లెబానోను నుండి ఆయన ఎందుకు పిలుస్తా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కమ్ విత్ మీ ఫ్రమ్ లెబానోన్. కాబట్టి లెబానోను విడిచిపెట్టి నాతో కూడా రామ్మా అని చెప్పి పిలుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క లెబానోను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చేసినప్పుడు ఈ లెబానోను అనేది ఒక అరణ్యం అన్నమాట. ఒక చక్కటి, ఒక సుందరమైనటువంటి అరణ్యము. ఈ లెబానోనులో ఆ యొక్క అరణ్యము చాలా, అంటే మనందరికీ తెలుసు అరణ్యం ఎలా ఉంటుంది. దట్టమైనటువంటి చెట్లతో నిండిపోయి ఉంటది, గుబురుగా ఉంటది అరణ్యం అంటే. ఈ యొక్క అరణ్యములో రకరకాలైనటువంటి చెట్లు పెరుగుతాయి, దట్టంగా ఉంటది, చీకటి అలముకొని ఉంటది అడవి లేదా అరణ్యము అని అంటే. ఈ యొక్క లెబానోను అనేది ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఉండేటువంటిది అన్నమాట. ఈ యొక్క లెబానోను అనేది ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఉండేటువంటిది. మొదటిగా ఈ లెబానోను అనేది మనం చూసినప్పుడు అది ఒక ఫారెస్ట్. లెబానోను అనేది ఒక ఫారెస్ట్ గా మనము చూడొచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క రెండోది లెబానోను అనేది ఒక పర్వత శ్రేణి అన్నమాట. అనేకమైనటువంటి పర్వతాల సముదాయము. ఈ పరమగీతముల గ్రంథములో ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చదివినప్పుడు ఆమాన పర్వతపు శిఖరము, సెనీరు శిఖరము, హెర్మోను శిఖరం అని చెప్పి ఇక్కడ రాయబడి ఉండడం మనము చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క లెబానోను అనేది కొన్ని పర్వతాల సముదాయము లేదా పర్వత శిఖర శ్రేణి అన్నమాట. పర్వత శిఖర శ్రేణి, కొన్ని పర్వతాలు అన్ని కలిసి ఉండేటువంటి ప్రదేశం అన్నమాట ఈ లెబానోను. తర్వాత ఈ లెబానోను మంచుతో కూడినటువంటి ప్రాంతం అన్నమాట. ఈ యొక్క పర్వతాలు, ఈ పర్వత సముదాయం అంతా కూడా చక్కటి మంచి తెల్లటి హిమము ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. మంచు కురిసేటువంటి ప్రాంతము. ఆ యొక్క పర్వతాల మీద తెల్లటి హిమము కప్పబడి ఉంటది అన్నమాట. అంటే ఆ యొక్క దృశ్యాన్ని చూసినప్పుడు అది చాలా అందంగా కనిపిస్తూ ఉంటది.
దేవుని యొక్క వాక్యంలో కొన్ని వచనాలు మనం చదివితే మనకి బాగా అర్థమవుతుంది. ఏమిటి అని అంటే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో చదువుదాం. లెబానోను పొదములోని బండ మీద హిమముండుట మానునా, దూరం నుండి పారుచున్న చల్లని జనములు పారక మానునా అని చెప్పి ఇక్కడ ఇర్మియా భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా అంటే లెబానోను అనేటువంటి ఆ యొక్క పర్వత ప్రాంతము ఏదైతే ఉందో, శిఖరాలు కలిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడున్నటువంటి ఆ యొక్క పొలాలలో లేదా ఆ పర్వతాలలో హిమము అనేది ఉంటుంది అని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా అంటే ఉండకుండా పోతుందా? హిమముతో నిండి ఉండేటువంటి ప్రాంతము ఈ యొక్క లెబానోను అనేది అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా జలపాతాలు ఉండేటువంటి ప్రాంతము. జలపాతాలు అంటే వాటర్ ఫాల్స్ అన్నమాట. చాలా జలపాతాలు మనము చూస్తా ఉన్నాం. కొండల మీద నుండి, పర్వతాలపై నుండి పారేటువంటి నీళ్లు అంటే వాటిని జలపాతాలు అని చెప్పి పిలుస్తారు. వాటర్ ఫాల్స్ అంటారు. అవి చూసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. చక్కగా పర్వతాల మధ్యలో నుండి చక్కటి వాటర్ అనేది కిందకి ప్రవహిస్తూ ఉంటది, కిందకి వస్తూ ఉంటది అనమాట. ఆ దృశ్యము చాలా అందంగా ఉంటది అనమాట. కాబట్టి ఇక లెబానోను కూడా అలాంటి అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతము, ఆ ప్రదేశము అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క లెబానోను ఈ అడవిలో లేదా అరణ్యములో పర్వతాలలో చక్కటి చాలా ఎత్తైనటువంటి దేవదారు వృక్షాలు పెరుగుతాయండి. చాలా ఎత్తైనటువంటి దేవదారు వృక్షాలు పెరుగుతాయి. ఆ యొక్క దేవదారు కలప అంటే చాలా శ్రేష్టమైన కలప అన్నమాట. చాలా మన్నికైనటువంటి కలప, నాణ్యమైనటువంటి కలప. దేవదారు కలప అంటే సెడార్ అని చెప్పి పిలుస్తారు. సెడార్ వుడ్ అన్నమాట. ఇది చాలా శ్రేష్టమైనది. కలపంతటిలో కూడా చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ దేవదారు వృక్షాలు అవి లెబానోను అరణ్యములో లేదా ఆ పర్వతాలలో చాలా పైకి ఉన్నతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటా ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రాజైనటువంటి సొలొమోను కూడా ఈ దేవదారు వృక్షాలు నుండి వచ్చినటువంటి కలపను దేవుని మందిరము కట్టడానికి ఉపయోగించాడు. దేవదారు కలపను. అంతేకాకుండా తన నగరును కట్టుకోవడానికి కూడా ఈ దేవదారు కలపను ఉపయోగించడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చాలా శ్రేష్టమైనది, చాలా మన్నికైనది అని చెప్పి ఈ దేవదారు కలపను తూరు దేశం నుండి, తూరు అంటే అక్కడ లెబానోను నుండి అక్కడ నుండి రప్పించుకున్నాడు. సో చదువుదాం దేవుని వాక్యము. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. లెబానోనులో దేవదారు ప్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. చాలు. అంతేకాకుండా 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. సొలొమోనుకి వర్తమానము పంపెను, నీవు నా యొద్దకు పంపిన వర్తమానము నేను అంగీకరించుతిని. దేవదారు మ్రాణులను గూర్చియు సలిలపు మ్రాణులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రము నద్దకు తెచ్చెదరు అని చెప్పి ఇక్కడ తూరు రాజు అయినటువంటి హీరాము సొలొమోను రాజు మధ్యలో జరిగినటువంటి వర్తమానాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తూరు రాజు అయినటువంటి హీరాముతో ఈ రాజు అయినటువంటి సొలొమోను అడుగుతాడనమాట. ఆయనను అడుగుతాడు, లెబానోన్ నుండి దేవదారు రాణులు నాకు కావాలి, నేను దేవునికి మందిరాన్ని నేను కట్టిస్తా ఉన్నాను అని చెప్పి అడిగినప్పుడు ఈ తూరు రాజు అవన్నీ కూడా సొలొమోను రాజుకు పంపిస్తాడనమాట.
కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు తరువాత మనం చదివినప్పుడు ఈ దేవునికి సొలొమోను రాజు గొప్ప మందిరం కట్టిస్తాడు. ఆ మందిరానికి ఈ దేవదారు కలపను ఉపయోగించినట్లుగా మనము దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుదాం. 7వ అధ్యాయము 2వ వచనం. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరెలు, వెడల్పు 50 మూరెలు, ఎత్తు 30 మూరెలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి లెబానోను బాగా ఎక్కువగా దేవదారు చెట్లకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశముగా మనము చూస్తా ఉన్నాము. అంటే ఈ యొక్క లెబానోను అరణ్యము ఏదైతే ఉందో, లేదా లెబానోను పర్వత సముదాయము లేదా శిఖరాలు ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో చాలా అది అందులో నుండి దాని నుండి చక్కటి సువాసన వెదజల్లేటువంటి ప్రాంతముగా ఇది చెప్పబడుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హోషేయ భక్తుడు కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి దేవుడు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అంటే లెబానోను నుండి సువాసన పరిమళాలు వెదజల్లేటువంటి ఆ యొక్క ప్రాంతము అని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి లెబానోను అనేది ఎంత గొప్పదో, ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిందో, ఎంత చక్కటి బలమైనటువంటి ఎత్తైనటువంటి దేవదారు వృక్షాలతో అది ఉండిందో మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవదారు వృక్షాలు గొప్ప గొప్ప నిర్మాణాలకి ఉపయోగించేటువంటి కలప అన్నమాట, దేవదారు కలప అనేది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ లెబానోను అనేది సౌందర్యానికి, అందానికి ప్రతీకగా ఉంటా ఉంది. దాన్ని చూసినప్పుడు చాలా సౌందర్యముగా, చాలా అందముగా అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి తర్వాత మనం చూసినప్పుడు ఇక లెబానోను అనేది గొప్పతనానికి కూడా అది పేరు అన్నమాట. గొప్ప మహిమకు, గొప్పతనానికి అది పేరుగాంచినదిగా మనము చూడొచ్చు. కీర్తనలు 92:12 ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఎలా ఎదుగుతారంట? లెబానోను మీది దేవదారు వృక్షము వలె. ఏ వృక్షం అండి? దేవదారు వృక్షము. లెబానోను అది ఎక్కడ ఉంది? లెబానోనులో ఉంది. నీతిమంతులు అంత ఉన్నతంగా ఎదుగుతారు. ఈ లోకములో నీతిగా, యథార్థముగా దేవుని కొరకు నిలవబడి నీవు జీవించినట్లయితే లెబానోను మీది దేవదారు వృక్షము వలె మనము ఎదుగుతాము అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు కూడా దేశం ఉంది, ఈ పేరున దేశం ఉంటా ఉంది. లెబనాన్ అనేటువంటి దేశం ఉంటా ఉంది. దాని రాజధాని పేరు బీరూట్ అన్నమాట.
ఈ యొక్క లెబానోను దేశము ఇశ్రాయేలు దేశానికి దాదాపు 480 కిలోమీటర్లు దూరం అంట. ఇశ్రాయేలు దేశానికి లెబానోను దేశము 483 కిలోమీటర్లు దూరం అన్నమాట. ఆ యొక్క లెబానోను దేశము అందులో ఎడారులంటే ఉండవన్నమాట. చాలా చక్కటి సౌందర్యమైనటువంటి ఆ దేశం అన్నమాట. ఆ యొక్క ఈ ప్రపంచంలో చాలా మంది విజిటర్స్ సందర్శకులు ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. స్విట్జర్లాండ్ అని లేదా ఫ్రాన్స్ అని చాలా అందమైనటువంటి ప్రాంతాలకి దర్శిస్తానికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ యొక్క లెబానోను కూడా చాలా మంది విజిటర్స్ వెళ్తూ ఉంటారంట. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉండేటువంటి సౌందర్యము, ఆ యొక్క అందమైనటువంటి ప్రకృతి చూడడానికి చాలా మంది విజిటర్స్ వెళుతూ ఉంటారంట. అంత అందమైనటువంటి దేశము లెబానోన్. ఈ లెబానోన్ దేశం యొక్క జెండా మీద ఈ దేవదారు వృక్షపు బొమ్మ ఉంటుంది అన్నమాట. లెబానోన్ దేశము జెండాలు ఉంటాయి కదా ప్రతి ఒక్క దేశానికి కూడా. ఈ లెబానోన్ దేశ జెండా మీద మధ్యలో పచ్చటి చక్కటి దేవదారు వృక్షము ఆ యొక్క బొమ్మ ఉంటుంది అన్నమాట. కాబట్టి అంత ప్రసిద్ధి చెందింది లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు. ఇవన్నీ కూడా ఇవి దేనికి పేరు, దేనికి ప్రసిద్ధి అంటే ఉన్నతంగా ఎత్తుగా ఎదగడానికి ఎత్తైనటువంటి వృక్షాలకు ప్రసిద్ధి చెందినట్లుగా మనము చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనము కొన్ని విషయాలు మనము చూద్దాము దేవుని వాక్యంలో నుండి. అసలు రాజునటువంటి సొలొమోను తన యొక్క వధువుతో, తన పెండ్లి కుమార్తెతో ఈ రీతిగా ఎందుకు చెప్పుతూ ఉన్నాడు? ఇంత సౌందర్యము, ఇంత అందమైనటువంటి, ఇంత చక్కగా ఉండేటువంటి లెబానోను విడిచిపెట్టి ఎందుకు ఆయన రమ్మంటున్నాడు తన దగ్గరికి అని చెప్పి మనం దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు మనము చూద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్ అంటే ఇది సౌందర్యానికి బలానికి సూచనగా ఉంటా ఉంది ఈ యొక్క లెబానోను. మంచిదే కదండి, సౌందర్యము ఉండడం మంచిదే, బలం ఉండడము మంచిదే కదా, ఎందుకు విడిచిపెట్టి రమ్మంటున్నాడు అని చెప్పి మనకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఆయన యొక్క ఉద్దేశము అది కాదు. కానీ నిజమే మనం ఇలా చెప్పుకోవచ్చు, ఈ యొక్క ఏ రీతిగా ఈ లెబానోను సౌందర్యముగా ఉండిందో, ఏ రీతిగా బలముగా ఉండేటువంటి దేవదారు వృక్షాలు ఉండేటువంటి ప్రాంతమో మనందరికీ కూడా చూస్తా ఉన్నాం దేవుని వాక్యం. అయితే దీనిని దేనికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు అని అంటే ఈ లోకము నాకు సాదృశ్యముగా చెప్పుకోవచ్చు. లెబానోను వలె ఈ లోకము కూడా చాలా అందమైనది, చాలా సుందరమైనది. అలాంటి అందమైనటువంటి సుందరమైనటువంటి లోకములో మనము జీవించాలి అని చెప్పి దేవుడే చేశాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుడే చేశాడు మన కోసం. మనల్ని సంతోషంగా, మనం సుఖంగా మనము ఈ లోకంలో మనం జీవించాలి, కుటుంబంతో కలిసి మనం అందరము కూడా మంచిగా ఉండాలి అని చెప్పి దేవుడు మన కోసమే ఈ భూమిని, ఈ సృష్టి అంతటిని కూడా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందచందాలను అన్నిటినీ కూడా దేవుడే స్వయంగా మన కోసము చేశాడు. అయితే చాలా సౌందర్యవంతమైనది ఈ యొక్క లోకము, చాలా చక్కటిది, చాలా ఆకర్షించేటువంటిది ఈ యొక్క లోకము. కాబట్టి ఈ చక్కటి అందానికి, సౌందర్యానికి ప్రతీకగా మనము ఈ లోకాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఇంత అందమైనటువంటిది, ఇంత సౌందర్యవంతమైనది కాబట్టి మనము దీనికి ఎక్కువగా ఆకర్షితం అయిపోయి మన యొక్క సృష్టికర్తను సహితము మర్చిపోయేటువంటి, మన సృష్టికర్తను సహితము విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మనము ఒక్కసారి జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 31వ సామెతలు అధ్యాయంలో మనం చూసినప్పుడు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్పి మనము చూస్తా ఉన్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. నిజమే, అందం ఉండడం మంచిదే, సౌందర్యం ఉండడం మంచిదే.
అయితే అది వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే దానికి మించి ఇంకా అందమైనది, ఇంకా సౌందర్యమైనది దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము అంతా కూడా ఒక విధమైనటువంటి మాయ లాంటిది అన్నమాట. ఈ లోకము ఒక విధమైనటువంటి మాయ వంటిది. ఈ లోకము ఆకర్షించేటువంటి విధంగా ఉంటుంది అన్నమాట. మనుషుల్ని ఆకర్షించి పాడు చేసేటువంటిగా ఈ లోకము ఉంటది. అందము అనేది చాలా మంది ఈ లోకంలో అందానికి, సౌందర్యానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారిగా ఉంటారు. తమ యొక్క అందాన్ని చూసుకొని గర్వించేటువంటి వారిగా మనుషులు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. తమ యొక్క సౌందర్యాన్ని చూసుకొని మనుషులను చాలా మందిని లెక్క చేయకుండా చిన్న చూపు చూసేటువంటి వారిని మనము మన యొక్క చుట్టూ చూస్తూ ఉంటాం. అంతేకాదు తమ యొక్క అందాన్ని బట్టి ఈ లోకంలో వారు జీవిస్తూ దేవుణ్ణి సైతము వారు మర్చిపోయి దేవుని పైన వారు తిరుగుబాటు చేసేటువంటి వారిగా ఈ లోకంలో అనేక మందిని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ లోకం అనేది ఒక ఆకర్షణ, ఒక మాయ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ లోకము ఎంత అందమైనదో, ఎంత సౌందర్యవంతమైనదో, అంతకంటే మించి దానికంటే సౌందర్యమైనటువంటి దేవుని యొద్దకు మనము రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ప్రభువు కూడా, దేవుడు కూడా తన యొక్క వధువు సంఘమైనటువంటి సంఘమును, తన వధువు అయినటువంటి సంఘమును తన యొద్దకు రావాలి అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఈ లోకమంతా కూడా, ఈ లోకము అశాశ్వతమైనది, నిజమే, సౌందర్యమైనదే, అందమైనదే, మరులు గొలిపేదే. కానీ ఇది మాత్రము నీకు శాశ్వతము కాదు, ఇది అశాశ్వతమైనది. ఒకనాడు ఇదంతా కూడా నాశనం అయిపోయేది. కాబట్టి అశాశ్వతమైన దాని కొరకు, నాశనం అయిపోయే దాని కొరకు నీవు పాకులాడవద్దు, నీవు దాని వెంట నీవు పరిగెట్టవద్దు, నీవు నాతో కూడా రా అని చెప్పి క్రీస్తు ప్రభువు పిలుస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన పిలుస్తా ఉన్నారు. ఆయనతో మనం ఉండాలి, ఆయన పైన మన దృష్టి ఉంచాలి అని చెప్పి పిలుస్తా ఉన్నారు. వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథములో కీర్తన 76వ కీర్తన 4వ వచనం. కీర్తన 4వ వచనం. దుష్ట మృగము నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అని చెప్పి ఇక్కడ దేవుని గురించి, క్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా, భక్తుడు ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూస్తాం. ఏమంటున్నాడు భక్తుడు అని అంటే, ఇక్కడ దుష్ట మృగము నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. పర్వతాల మధ్యలో లేదా అడవుల్లో, అరణ్యములో ఏముంటాయండి? దుష్ట మృగాలు ఉంటాయి. కాబట్టి అది నిజంగా అడవులు మనం చూసినప్పుడు, పర్వతాల సౌందర్యం చూసినప్పుడు అది చాలా మనకి కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉంటది, చాలా హృదయానికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటది. దాని సౌందర్యం, దాని యొక్క అందము ఆకర్షించేదిగా కనిపిస్తుంది. కానీ అది ఎలాంటిదంట? దుష్ట మృగములు ఉండేది, దుష్ట మృగములు నివసించేది, లోపల ప్రమాదములు అనేవి పొంచి ఉండేటువంటి ప్రాంతం అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, దుష్ట మృగములు నివసించేటువంటి ఆ పర్వతముల సౌందర్యము కంటే, అదే సౌందర్యం కలిగినదంటే దానికంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అని చెప్పి వాక్యము సెలవిస్తా. కాబట్టి దేవుడు చాలా సౌందర్యవంతమైనటువంటి వాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 10,000లో అతి సుందరుడు, మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం, 10,000లో అతి సుందరుడు అని చెప్పి యేసు వారి గురించి చెప్తా ఉంటాం. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, నీ దేవుడు
ఈ లోకం కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యము కంటే నీ దేవుడు ఇంకా ఎంతో సౌందర్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో ఉండాలి అని చెప్పి పిలుస్తాం. అమ్మా ప్రాణేశ్వరి, నీవు ఇంకా ఎంతసేపు నీవు ఉంటావు? నీవు ఇంకా ఎంతసేపు ఆ సౌందర్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని నీవు ఆరాధిస్తూ ఆ సౌందర్యంలో నీవు మునిగి తేలుతూ ఉంటావు? ఈ యొక్క అందములో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సౌందర్యం ఉన్నటువంటి వాటిలో నువ్వు ఎంతకాలమో నీవు మునిగి తేలుతా ఉంటావు? నా వైపు చూడు, నా వైపు తిరుగు, నేను నీ సృష్టికర్తను, నేను నీ యొక్క వరుణ్ణి, నీవు నా వైపు తిరుగు అని చెప్పి ప్రభువు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకి అందమున్నా, అందచందాలున్నా, సౌందర్యం ఉన్నా, లేదా బలం ఉన్నా, మనకి ఏమున్నా సరే, జ్ఞానం ఉన్నా, ఏదున్నా సరే, మనము వాటిని బట్టి వాటిలోనే మునిగి తేలుతూ మనం ఉండకూడదు. అవి అవి ఇచ్చినటువంటి దేవుని వైపు మనము చూడాలి. ఆ దేవుని మనము నిత్యము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అందం ఇచ్చినా, నీకు సౌందర్యం ఇచ్చినా, నీకు జ్ఞానం ఇచ్చినా, నీకు బలం ఇచ్చినా, నీకు శక్తి ఇచ్చినటువంటి, నీకు నీ జీవితాన్ని, నీ విలువైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుని వైపు నీవు చూడాలి. ఆయన కొరకు నీవు జీవించాలి, ఆయనతో నీవు సహవాసము చేయాలి అని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత మనం చూసినప్పుడు ఈ యొక్క లోకము మనల్ని ఆకర్షించేది, వరల్డ్ అట్రాక్షన్స్ అన్న. ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ మనము ఆకర్షితులు అయిపోతా ఉంటాం, లాగబడుతా ఉంటాము. వాటికి ఆకర్షితులు అయిపోయి వాటిలో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకునేటువంటి ఎంతో మందిని ఈ లోకంలో మనము నిత్యము కూడా చూస్తూ ఉంటాము. ఇది ఒక వల లాంటిది, ఇది ఒక మాయ లాంటిది, భ్రమ కలిగించేటువంటిది ఈ లోకము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి, చాలా జాగ్రత్తగా మనము ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా స్వంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నాకు లేదే ఆనందం, నీ సన్నిధిలో క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, నీవున్నా నీతో సరి కాదయా. సాటి రాదయా, నీవున్నా నీతో సరి కాదయా. మరువని ప్రేమ వాచున్న ప్రేమ యేసయ్యా. మరువని ప్రేమ యేసయ్యా, వాచున్న ప్రేమ యేసయ్యా. ఈ లోకమంతానే నాకు లేదే ఆనందం, నీ సన్నిధిలో క్షణం గడిపిన
క్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ చాలా గొప్పది. ప్రాణమిచ్చినటువంటి ప్రేమ ఆయనది. ఆయన మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు ఆయన తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రేమ. కాబట్టి అలాంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమలోనికి మనం అందరం కూడా రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ పరమగీతముల గ్రంథములో సొలొమోను భక్తుడు తన యొక్క వధువును పిలుస్తా ఉన్నాడు. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ఈ యొక్క ఏదైతే సౌందర్యం ఉందో, ఏదైతే అందం ఉందో, ఏదైతే బలం ఉందో వాటి మీద నీవు దృష్టి పెట్టకుండా నాతో రా, వాటన్నిటికంటే నా ప్రేమ గొప్పది అని చెప్పి దేవుడు కూడా మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది. లోక ప్రేమల కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. తప్పిపోయినటువంటి కుమారుని మనము చూసినప్పుడు తండ్రిని ఆయన విడిచిపెట్టాడు. తండ్రి యొక్క ప్రేమను ఆయన విడిచిపెట్టి దూరదేశానికి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికో దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం వలన అతడు పాపముల వల్ల అతడు చెడిపోయి తర్వాత తిరిగి అతడు పశ్చాత్తాపముతో మళ్ళీ తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆయన్ని చేర్చుకున్నాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమ కంటే మరి ఏది కూడా గొప్పది కాదు. దేవుని ప్రేమ మనం కోరుకోవాలి. దేవుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమ మనము పొందుకునే వారిగా ఉండాలి అని చెప్పి ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమలోనికి మనము రావాలి. క్రీస్తు యొక్క సహవాసంలోనికి మనము వచ్చినట్లయితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరం అని చెప్పి మనము జ్ఞాపకము పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది మనము చూసినప్పుడు ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రైడ్. అంటే ఇది ఈ లెబానోన్ అనేది గర్వానికి, అతిశయానికి సూచనగా ఉంటా ఉంది. అహంకారానికి, హెచ్చిపోయేటువంటి దానికి సూచనగా ఉంటా ఉంది. మొదటి పాయింట్ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్. రెండవది ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రైడ్. ఇది గర్వానికి, అహంకారానికి, అతిశయానికి, హెచ్చింపుకు సాదృశ్యముగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెబానోను పర్వతాలలో బలమైనటువంటి దేవదారు వృక్షాలు చాలా ఉన్నతముగా, చాలా ఎత్తుగా పెరిగేటువంటివి. కాబట్టి ఇది మనకు దేనికి సాదృశ్యం అండి? గర్వానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. పర్వతాలు ఎత్తైనటువంటివి అంటేనే గర్వానికి, అతిశయానికి సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. వాక్యం చదువుదాము. కీర్తన గ్రంథము 57వ కీర్తన 4 అది కాదు, 68వ కీర్తన 16 68వ కీర్తన 16 శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారు చూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఇక్కడ వాక్యంలో తెలియజేసేది ఏంటంటే, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరేలా వారు చూపులు చూచుచున్నారు అని చెప్పి మనం చూస్తాం. శిఖరములు గల కొండలు అంటే చాలా ఎత్తైనటువంటివి, చాలా బలమైనటువంటివి. ఆ యొక్క శిఖరాలు అంట ఈ చిన్న కొండను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి చిన్న కొండను వారి చూపులు చూస్తా ఉన్నాయి. అంటే ఇక్కడ పోలిక అన్నమాట. ఏంటి? చుట్టూ ఉన్నటువంటి అన్య జాతుల వారి యొక్క దేశాలు అన్ని కూడా, చుట్టూ ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా ఇశ్రాయేలు దేశం వైపు చూస్తా ఉన్నారు. ఆ ఇశ్రాయేలు దేశాన్ని, ఆ ప్రజలను, యూదులను ద్వేషిస్తా ఉన్నారు.
అందుకనే ఇక్కడ దేవుడు తన భక్తుల ద్వారా సెలవిస్తా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ చిన్న కొండను, అందులో దేవుడు నిత్యము కూడా నివసిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు పెద్ద ఎత్తుగా ఉన్నారని చెప్పి ఈ చిన్న కొండను మీరు ఎందుకో ఓర చూపులు చూస్తా ఉన్నారు, చిన్న చూపు చూస్తా ఉన్నారు అని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఉన్నతమైనటువంటి అతిశయానికి సాదృశ్యముగా ఉంటా ఉంది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనతను బట్టి, ఏదైతే మనకి దేవుడు మనకి ఇచ్చాడు ఏవైనా సరే, వరాలు కానీ, బహుమానములు కానీ, ఆశీర్వాదాలు కానీ, లేకపోతే తలాంతులు కానీ ఏవైనా సరే దేవుడు మనకి ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి బలము, సౌందర్యము, జ్ఞానము, తెలివితేటలు, లేదా అధికారము, లేదా పదవులు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తే వచ్చే. కాబట్టి వీటిని చూసుకొని మనము దేవుని నిర్లక్ష్యం చేసేంత ఆ జ్ఞానంలోకి మనం వెళ్ళకూడదని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని బట్టి మనము దేవుని యందే మనం అతిశయించాలి. కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా అని, ధనం ఉంది కదా, లేదా ఆస్తిపాస్తులు ఉన్నాయి, లేదా బంగారం ఉంది, లేకపోతే భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు ఉన్నాయని చెప్పి మనము అతిశయించకూడదు. ఏమాత్రము కూడా మనము గర్వపడకూడదు అని చెప్పి దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చినటువంటి సమస్తము ఇచ్చినటువంటి దేవుని వైపు మనం తిరగాలి, ఆయనను మనం ఆరాధించాలి, ఆయనతో మనము నిత్యము కూడా ఉండాలి, ఆయనతో సహవాసములో ఉండేటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో మనము గర్వపడకూడదు, మనం అతిశయించకూడదు అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గర్వం మనలో ఏమాత్రము కూడా రాకూడదు. తర్వాత మనం చూసినప్పుడు ఒక వాక్యం చూద్దాము. యెషయా గ్రంథము 14:12. యెషయా 14:12. తీస్తూ చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జలములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చదవండి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటువి కదా. నీవు పాతాళములకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, లూసిఫర్ అభిషేకం పొందినటువంటి కెరూబుగా అతడు ఉంటా ఉన్నాడు. అభిషేకం పొందినటువంటి కెరూబుగా దేవుడు ఉంచినటువంటి పర్వతము మీద ఆయన ఉంటా ఉన్నాడు. అయితే ఆయనలో గర్వం అనేది వచ్చింది. ఆయన అనుకున్నాడు ఒకరోజు, నేను దేవునితో సమానము, దేవునితో నన్ను సమానంగా ఉంటాను నేను అని చెప్పి అతడు తనకు తాను గర్వించి అతిశయించి అతడు అనుకున్నాడంట, నేను ఆకాశానికి ఎక్కిపోయి దేవునితో సమానంగా నేను కూర్చుంటాను అని చెప్పి అనుకున్నాడంట. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుంటాను, దేవుడు కూర్చుండే చోట్న నేను కూర్చుంటాను అని చెప్పి అనుకున్నాడంట. మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాడంట. అతనిలోకి రాను అతడు ఆరాధకుడిగా ఉంటూ ఉండేవాడు, దేవుని ఆరాధించేవాడు. కాబట్టి అలాంటి యొక్క కెరూబు, అభిషేకం పొందినటువంటి కెరూబు గర్వం వచ్చి, అతిశయం వచ్చి, అహంకారం వచ్చి దేవుని మీదే అతడు తిరుగుబాటు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అక్కడి నుండి పాతాళానికి, ఆకాశం నుండి ఆ పాతాళానికి అతన్ని ఒక మూలకంట, పాతాళంలో ఒక మూలకు అతన్ని పడద్రోసి వేశాడు. అతడు సాతానుడుగా మారిపోయి ఈనాడు ఈ లోకంలో అతడు తిరుగుతా ఉన్నాడు, సంచరిస్తా ఉన్నాడు. అతని యొక్క గర్వాన్ని మనుషులలో అతడు ఎక్కిస్తా ఉన్నాడు.
మనలోనికి గర్వాన్ని తీసుకొస్తా ఉన్నాడు, మనలోనికి అతిశయాన్ని తీసుకొస్తా ఉన్నాడు, మనలోనికి అహంకారాన్ని తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఏ విషయంలో అయినా సరే నీవు గర్విస్తా ఉంటే, అతిశయిస్తా ఉంటే, నీవు అహంకారంతో నీవు జీవిస్తా ఉంటే అది సాతాను యొక్క క్రియ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు మనలో పనిచేస్తున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీవు ఎంత ఎదిగినా సరే, ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత ఆశీర్వదింపబడినా, నీకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంత సౌందర్యం ఇచ్చినా, ఎంత మంచి నీకు ఆధిక్యతలు ఇచ్చినా సరే దేవుని మాత్రం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా వాటిని బట్టి మనం అతిశయించకూడదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతాం. ఇంకొక వాక్యం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. చదవండి. 28 5వ వచనం. నీకు కలిగిన 3వ వచనం చదువుదాం. 3వ వచనం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇది కూడా, ఈ వాక్యం కూడా లూసిఫర్, సైతాన్ గురించి చెప్పబడినటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. నీవు నీ యొక్క జ్ఞానము చేత చాలా జ్ఞానులుగా దేవుడు అభిషేకం పొందినటువంటి కెరూబు అయినటువంటి అపవాదిని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీ జ్ఞానము చేత నీవు అధికమైనటువంటి ఐశ్వర్యం పొందుకున్నావు. నీవు వెండి బంగారాన్ని నువ్వు సంపాదించుకున్నావు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. యాక్చువల్ గా మనం చదివినప్పుడు ఇక్కడ తూరు అధిపతితో దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. తూరు అధిపతితో మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఎక్కువగా మనం ఈ యొక్క వాక్యము సాతానికి సంబంధించినటువంటి వాక్యముగా ఉంటా ఉంది అని మనము చూడొచ్చు అనమాట. తర్వాత నీకు ఐశ్వర్యము కలిగిందని నీవు గర్వించిన వాడవైతివి అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంత మాత్రమే కాదు, ఇంకా కిందికి మనం చదివినప్పుడు 12వ వచనంలో మనం చదివితే, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరిని దేవుని తోటయు ఏదేనిలో నీ ఉంటివి అని చెప్పి రాయబడింది. తర్వాత 14వ వచనంలో, అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుకుని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. తర్వాత 17వ వచనం, నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థమవుతుందా, ఆ సౌందర్యాన్ని చూసుకొని ఇంత గొప్పగా నేను దేవుని ఆరాధిస్తున్నాను అని చెప్పి అంతా కూడా చూసుకొని అతని యొక్క తేజస్సును బట్టి, సౌందర్యాన్ని బట్టి, అతని యొక్క జ్ఞానమును బట్టి అతడు గర్వించి పడద్రోయబడ్డాడు అని చెప్పి రాయబడింది. కాబట్టి ఆ యొక్క పరమగీతముల గ్రంథంలో సొలొమోను మహారాజు తన యొక్క వధువు అయినటువంటి షూలమితితో అంటా ఉన్నాడు, లెబానోను విడిచి నా ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని చెప్తా ఉన్నాడు. గర్వాన్ని విడిచి, అహంకారాన్ని విడిచిపెట్టి, అతిశయాన్ని విడిచిపెట్టి నీవు నాతో ఉండు అని చెప్పి క్రీస్తు ప్రభు వారు మనల్ని పిలుస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా మనము గర్వము రాకుండా, మన అహంకారం రాకుండా, అతిశయం రాకుండా మనం చూసుకోవాలని చెప్పి దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డేంజర్. ఎలాంటిదంటే ప్రమాదకరమైనటువంటి ఆ స్థలము, ఆ యొక్క లెబానోను లేదా ఆ అరణ్యము, లేకపోతే ఆ యొక్క పర్వత ప్రాంతాలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటివి అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతముల గ్రంథంలోకి వచ్చేద్దాం. 4వ అధ్యాయము 8వ వచనము కిందికి మనం చదివినప్పుడు,
8వ వచనంలో 2వ భాగం చదువుదాం. అమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి, గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు అని చెప్పి ఇక్కడ ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎలాంటివంట ఈ యొక్క శిఖరాలు లేదా ఈ పర్వతాలు లేదా ఈ అరణ్యం ఎలాంటిదంట? సింహ వ్యాఘ్రములుండు గుహలు కలిగినటువంటి ప్రదేశము. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డేంజర్, ప్రమాదకరమైనటువంటి స్థలము. నిజమే, పైకి బాగా కనిపిస్తుంది, చాలా సౌందర్యంగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. అయితే దాని లోపల అనేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందరికీ తెలుసు, అడవుల్లో అక్కడక్కడ ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. సింహము, పులులు, తర్వాత ఎలుగుబంట్లు, ఏనుగులు, తర్వాత ఇంకా విష సర్పాలు, విషపు పురుగులు, రకరకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి జంతువులతో నిండిపోయి ఉంటుంది అరణ్యం అనేది. అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ పొంచి ఉంటాయో, ఎప్పుడు ఏ ప్రమాదము మన మీదకి వస్తుందో మనకు తెలియదు. ఎవరైనా సరే అడవుల్లోకి వెళ్ళినప్పుడు, అరణ్యాల్లోకి వెళ్ళినప్పుడు ప్రమాదము అనేది పొంచి ఉంటది. కాబట్టి అందుకే భక్తుడు చెప్తా ఉన్నాడు, సింహ వ్యాఘ్రములుండు కొండ గుహలు గల ఆ కొండలపై నుండి నీవు కిందికి దిగిరా, కమ్ డౌన్ అని చెప్పి జర్నీ డౌన్ అంటున్నాడు. కిందికి నువ్వు దిగిరా, నా దగ్గరికి రా. డిపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అంటే ఆ ప్రదేశాన్ని నీ విడిచిపెట్టిరా. ఎందుకంటే నీ ప్రమాదము పొంచి ఉంటా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదము నీకు నీ మీద పడుతుందో, నిన్ను ముంచుతుందో నీకు తెలియదు. కాబట్టి నీవు నా దగ్గరకు దిగిరా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని అలాగే పిలుస్తా ఉన్నాడు. ఈ లోకము సౌందర్యవంతమైనది, అందమైనది అని నీవు భావిస్తా ఉన్నావే, అయితే అది ఒక మాయ, అది నిజం కాదు. నిజమైన ప్రేమ నా దగ్గర ఉంది, నీవు నాతో ఉండు, నాతో సహవాసం చేయి అని చెప్పి ప్రభు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రమాదకరమైనది ఈ యొక్క లోకము, మనల్ని నాశనం చేసేది, నిత్య నాశనానికి నడిపించేది ఈ యొక్క లోకము, ఈ ప్రపంచము. కాబట్టి దాని మీద నీవు నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఉదాహరణకు లోతు మనందరికీ తెలుసు. లోతు నీతిమంతుడిగా జీవించాడు, తన కుమార్తెని కూడా నీతిమంతుడిగా పెంచాడు. అయితే ఈ లోతు ఎలాంటి ప్రదేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? నిజానికి అతడు అబ్రహాము అతనితో చెప్పాడు ఏమనంటే, నీవు నీ యొక్క గొర్రెల కాపర్లకి నా గొర్రెల కాపర్లకి గొడవలు అవుతా ఉన్నాయి, కాబట్టి మన ఇద్దరము కూడా వేరుగా నివసిద్దాము, మనకి ఈ ప్రదేశం సరిపోవడం లేదు. కాబట్టి నీవు నీకు ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని నీవు ఎన్నుకో అని చెప్పి మొదటి చాయిస్ లోతుకి ఇచ్చాడు. అబ్రహాము యొక్క అన్న కొడుకు ఈ యొక్క లోతు అన్న. కాబట్టి లోతు ఏం చేశాడు? ఒకసారి అంతా చూస్తే ఒక ప్రాంతము, సొదొమ అనేటువంటి ప్రాంతము చాలా అందంగా పచ్చగా కనిపించినప్పుడు అయితే అబ్రహాంతో చెప్పాడు, నేను ఆ యొక్క సొదొమ వెళ్తానని చెప్పాడు. అలాగే తన కుటుంబాన్ని తీసుకొని సొదొమ గొమొర్రా ప్రాంతాలకి అతడు వెళ్ళాడు. అది చాలా కాలం అతడు అక్కడ నివసించాడు. చూడ్డానికి చాలా అందంగా ఒక యోర్దాను లాగా మంచి చక్కటి పచ్చని ప్రాంతముగా అది ఉండింది. అయితే మెల్లమెల్లగా అతనికి తెలిసొచ్చింది ఏంటంటే, ఆ యొక్క సొదొమలో ఉండేటువంటి మనుషులు దుష్టులు, దుర్మార్గులు, బహు పాపులు అయి ఉంటా ఉన్నారు అని చెప్పి అతడు గ్రహించాడు. అయితే గ్రహించి ఆ యొక్క ప్రతిరోజు కూడా వారి యొక్క పాపాలు అన్ని చూస్తా ఉన్నాడు. ఆ ప్రజల యొక్క జీవితాలు చూస్తా ఉన్నాడు. కానీ బాధపడుతా ఉన్నాడు, చాలా నొచ్చుకుంటా ఉన్నాడు, తన హృదయంలో నొచ్చుకుంటా ఉన్నాడు, బాధపడుతా ఉన్నాడు. కానీ ఆ సొదొమని చివరి వరకు అతడు విడిచిపెట్టి రాలేకపోయాడు. ఒక వాక్యం చూద్దాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7, 8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాడు.
ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనిచు వచ్చాను. ఏమని రాయబడి ఉందండి, విన్నారా? దుర్మార్గులు వారందరూ కూడా ఆ సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంట? దుర్మార్గులు, కామ వికారము కలిగినటువంటి నడవడి వారిది. తర్వాత ఆ యొక్క అలాంటి వారిని చూసి వారి నడవడి చేత ఏం చేశాడంట? లోతు బహు బాధపడ్డాడంట. కానీ లోతు నీతిమంతుడిగా జీవించాడు, అయితే బహు బాధపడ్డాడంట. అయితే బహు బాధపడుతూ కూడా వారి మధ్యలో అతడు వారి కుటుంబము వారి మధ్యలోనే కాపురం ఉన్నారు. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి చూస్తా ఉన్నాడు. వారి దుర్మార్గాలు, వారి పాపాలు అన్ని కూడా చూస్తా ఉన్నాడు. రోజు వినిన వాటిని బట్టి వింటా ఉన్నాడు. పలానా చోటు ఇలా జరిగింది, ఇలా చేశారు వాళ్ళు అని చెప్పి వింటూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో అక్రమైనటువంటి కార్యాలు వారు చేస్తా ఉన్నారు. ఏం చేస్తారంటే దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొని వచ్చును. తన మనసు బాధపడుతా ఉంది. ఏంటి ఈ ప్రజలు ఇలా జీవిస్తా ఉన్నారు, ఇంత నీచంగా జీవిస్తా ఉన్నారు, ఇంత అసహ్యంగా జీవిస్తా ఉన్నారేంటి ప్రజలు అని చెప్పి బాధపడుతా ఉన్నాడు, నొప్పించుకుంటా ఉన్నాడు, నొప్పి కలుగుతా ఉంది. కానీ అందులో నుండి బయటకు రాలేకపోతా ఉన్నాడు. ఆ ప్రజల మధ్యలో నుండి బయటకు వచ్చి వేరే ఇక్కడ ఉండకూడదు, ఈ ప్రజల మధ్య నేను ఉండకూడదు, అసలు నా కుటుంబం పాడైపోతుంది, నా దేవుని కోపం వస్తుంది అని చెప్పి అనేటువంటి ఆ యొక్క స్పృహ అనేది లేకుండా అక్కడే అతుక్కుపోయి అతడు అక్కడే పాతుకుపోయి స్థిరపడిపోయి అదే బాగుంది అని చెప్పి అక్కడే స్థిరపడిపోయాడు. కాబట్టి ఏమొచ్చింది? ఆ యొక్క సొదొమ పట్టణాల మీదకి, సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చింది. అగ్ని రూపంలో ఉగ్రత వచ్చింది. ఆ పట్టణాల్లో ఉంటున్న 2 పట్టణాలు కూడా కాల్చివేయబడ్డాయి. ఒక్క దేవుడు లోతు కుటుంబాన్ని మాత్రమే బయటకు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో నువ్వు బ్రతుకుతా ఉన్నావు, బాధపడుతూ ఉండడం ఎందుకు? అందులో నుండి ఆ పనికి మారినటువంటి మనుషుల మధ్యలో నుండి బయటకు వచ్చేసి వేరే చోట ఉండొచ్చు కదా. కానీ మనం కూడా దేవుడు అందుకే మనల్ని లోకంలో నుండి ప్రత్యేకపరుస్తాం. ఈ లోకము మురికి కోపం వంటిది, జగడగల దొంగ భూమి వంటిది లోకము, ఈ ప్రపంచము. కాబట్టి నీవు నా ఎద్దుకు వచ్చి నాతో ఉండు, నా సహవాసములో ఉండు అని చెప్పి దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి, దేవునితో మనము నివసించాలి, ఆ దేవుని ప్రేమ మనము కోరుకోవాలి. ఆ రీతిగా మనము జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అమెరికా దేశంలో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు కెనడా, ఆ 2 దేశాల మధ్యలో ఒక జలపాతం అంటా ఉంది, నయాగరా జలపాతము. ఆ జలపాతము చాలా అందంగా ఉంటది అన్నమాట. చక్కగా పర్వతాల మీదలో నుంచి చక్కటి వాటర్ ఫాల్స్ మంచిగా వాటర్ జాలు వాడుతూ ఉంటది అన్నమాట. చాలా విజిటర్స్ అక్కడికి వెళ్ళేటువంటి వాడు ఆ నయాగరా జలపాతాన్ని చూడడానికి వెళుతూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటా ఉంటారు. చాలా సౌందర్యముగా ఆ యొక్క దృశ్యము కనిపిస్తూ ఉంటది. అలాంటి ఆ యొక్క జలపాతం దగ్గర అంటే ఆ జలపాతం ఆ నీటిలో ఒక పెద్ద పశువు అన్నమాట, ఒక గేదెలు చచ్చిపోయి ఒక కళేబరము అందులో ఉంటా ఉందన్నమాట. ఆ యొక్క జలపాతం దగ్గర ఆ ప్లేస్ లో ఉంటున్నప్పుడు ఒక కాకి వచ్చి దాని మీద వాలింది అనమాట. ఆ కళేబరం మీద వాలి అది తింటా ఉందన్నమాట. తింటుంది అది ఎగిరిపోవచ్చులే అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. అది ప్రవాహం మామూలుగానే ప్రవహిస్తా ఉంది, నీళ్లు మామూలుగానే ప్రవహిస్తా ఉంది. అది కుళ్ళిపోయినటువంటి కళేబరం అనమాట, కుళ్ళిపోయింది. వాటి మీదే కదా వాళ్తాయి అవి. ఆ రీతిగా ఈ యొక్క కాకి ఏం చేస్తుందంటే దాని మీద కుళ్ళిపోయి ఉంటా ఉంది. అది మరి ఎన్ని రోజులైందో దాని మీద వాలి అది తింటూ అలాగే గడుపుతా ఉంది. అంతసేపు అయితే ఎగిరిపోవచ్చులే అని అనుకుంటా ఉంది. కానీ అది ఏమైందంటే దాని కాళ్ళు ఆ కళేబరము లోనికి మెల్లమెల్లగా కూలిపోతా ఉన్నాయి అన్నమాట.
దాని కాళ్ళు కిందకు వెళ్ళిపోతా ఉండే, ఎందుకంటే కుళ్ళిపోయింది కదా అది. అయితే అది తింటూ ఆనందిస్తూ ఉంది తప్ప దాని పరిస్థితి దాన్ని గమనించుకోలేకపోయింది. కొంతసేపు అయ్యేసరికి అది ఎగిరిపోదాము అని చెప్పి అనుకునేసరికి దాని కాళ్ళు కాస్త రావట్లేదు పైకి. ఎగిరిపోవడానికి రెక్కలున్నాయి కదా, ఎగిరిపోవచ్చు అనుకుంది. కానీ కాళ్ళు చూస్తే ఆ కళేబరంలో, ఆ కుళ్ళిపోయినటువంటి కళేబరంలో అతుక్కుపోయినాయి అనమాట, పాతుకుపోయినాయి, పైకి రావట్లేదు. ఇంకేముంది, ఆ యొక్క జలపాతం అది ప్రవాహము పొల్లి పారుతూనే ఉంటది. ఇంకా అందులో ఆ యొక్క కళేబరంతో పాటు ఆ కాకి కూడా కొట్టుకుపోయి అలాగే ఇంకా అది చచ్చిపోయింది. ఒక దైవజన్ చెప్తే విన్నానమాట ఈ యొక్క దృష్టాంతం. నిజమే కదా, ఈ లోకము కూడా ఆ కుళ్ళిపోయినటువంటి కళేబరము లాంటిది. మనం ఈ లోకంలో ఉన్నటువంటి చాలా బాగుంది ఈ లోకము అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి లేదా ఆ కుళ్ళిన కళేబరము లాంటి ఆ యొక్క ఏదైతే ధనము, ఆ బంగారం ఏదైతే ఈ లోకంలో మనము విలువగా భావిస్తామో వాటన్నిటినీ కూడా మనము అనుభవిస్తూ ఉంటాం. చాలా బాగుంది అని చెప్పి మనము ఆనందిస్తూ ఉంటాం. అందులో అవి వాటిని చూసుకుని మురిసిపోతా ఉంటాం. మన యొక్క కాళ్ళు అందులో కూలిపోతా ఉన్నాయి, మన జీవితాలు అందులో కూలిపోతున్నాయని చెప్పి మనం గ్రహించుకోలేనటువంటి అజ్ఞానములో ఆ యొక్క స్పృహ అనేది మనలో లేకుండా పోతా ఉంటది. బయటకు రావచ్చునే అనుకుంటాము, చాలా సార్లు అందులో కూరిగిపోయి బయటకు రాలేనటువంటి పరిస్థితులు, దుష్టుడు మనలను పాడు చేసి నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనము ఉండాలి. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డేంజర్. ఈ లోకము, ఈ ప్రపంచము చాలా ప్రమాదకరమైనది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు మనం తిరిగి దేవునిలో మనము సంతోషంగా జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత మనం 4వది, ఇట్స్ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. చాలా సౌఖ్యము కలిగినటువంటి ప్రాంతం అది, చాలా సౌకర్యవంతమైనది. ఈ వధువు అయినటువంటి ఈ షూలమితి అనుకుంటుంది, చాలా ఇంత అందమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో నాకు చాలా బాగుంది, నా జీవితం సంతోషంగా ఉంది, కంఫర్ట్ గా ఉంది, నాకు ఇది సౌకర్యంగా ఉంది అని చెప్పి ఆమె ఆనందిస్తా ఉంది. అందులోనే ఆమె మురిసిపోతా ఉంది. అందుకని తన యొక్క వరుడు అంటా ఉన్నాడు, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. నీకు అది బాగుండొచ్చు, నీకు అది సౌకర్యవంతంగా ఉండొచ్చు, నీకు అన్ని వసతులు కలిగి చక్కగా బాగుండొచ్చు, కానీ అది అంత మంచిది కాదు, సురక్షితము కాదు, నీకు అది ప్రమాదకరమైనది అని చెప్పి, అది మోసకరమైనది అని చెప్పి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తన సహవాసంలోకి పిలుస్తా ఉన్నాడు. దేవుడు కూడా, క్రీస్తు ప్రభు కూడా మనల్ని ఆయన సహవాసానికి పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ గొప్ప రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. క్రీస్తు ప్రభు సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఉన్న దాన్ని చూసుకుని మనం మురిసిపోతా ఉన్నాం. ఇక్కడ బాగుంది, సౌకర్యంగా ఉంది, కంఫర్ట్ గా ఉంది అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాము. దానికంటే అధికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి పరలోక పట్టణాన్ని దేవుడు నీ కోసం ఆయన సిద్ధపరిచి ఉంచాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటారు ప్రభువా. నేను మీకు స్థలము సిద్ధపరిచా వెళ్ళుచున్నాను అంటున్నారు ప్రభువా. కాబట్టి ఈ లోకము, ఈ ప్రపంచము కంటే అందమైనది, సౌందర్యవంతమైనది, మిన్నైనది, విలువ కలిగినది, శ్రేష్టమైనది దేవుడు మన కోసం ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆ యొక్క పట్టణంలోనికి లేదా ఆ పరలోక పట్టణంలోనికి దేవుడు మనను ప్రవేశపెట్టాలని చెప్పి చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవునితో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధముగా, నీతిగా, యథార్థతగా మనము జీవిస్తా ఉన్నప్పుడు, ఈ లోకంలో భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవునితో ప్రార్థనలో మనం గడుపుతూ, సహవాసము చేస్తూ మనం జీవించినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యములు మనలను ప్రవేశపెడతారు. అది చాలా ఉన్నతమైనది. అది
కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకుందాము. ఆయన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలోనికి మనం ప్రవేశిద్దామని చెప్పి ప్రవేశించాలి అని చెప్పి దేవుడు మనలను కోరుకుంటా ఉన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ప్రభు పిలుస్తా ఉన్నారు. ఇదిగో కలుపునతో నిలిచుండి నేను తట్టుతా ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని కలుపు తీస్తే నేను వారి యొద్దకు వస్తాను అంటున్నాడు. వచ్చి ఆయన మనతో సహవాసం చేస్తారండి. మనము దేవుడు మనతో సహవాసము చేస్తామండి. కాబట్టి ఆయన సహవాసంలోనికి మనం రావాలి అని చెప్పి ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెబానోను అంటే ఏమిటో, ఎందుకు ఆయన రమ్మని చెప్పి పిలుస్తా ఉన్నాడు మనము చూస్తాం. మొదటిగా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్, ఒక సౌందర్యానికి బలానికి సూచన అది. అయితే ఈ లోక సౌందర్యము బలము అనేది మనకు స్థిరము కాదు, శాశ్వతము కాదు అని చెప్పి గుర్తిరిగి బలముని ఇచ్చినటువంటి, సౌందర్యాన్ని ఇచ్చినటువంటి, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి, మనకు ఆశీర్వాదమును ఇచ్చినటువంటి ఆ దేవుని వైపు మనము చూడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రైడ్, అదే గర్వానికి, అహంకారానికి, అతిశయానికి సూచన. పర్వతాలు అనగా ఉన్నతమైనటువంటి దేవదారు చెట్లు అనగా అతిశయానికి, అహంకారానికి సూచన. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా, నువ్వు ఎంత ఆశీర్వదింపబడినా, నువ్వు ఎంత అభివృద్ధి పొందినా, నువ్వు ఎంత అందచందాలు కలిగి ఉన్నా, నువ్వు ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నా సరే వాటిని బట్టి నీవు అతిశయించకూడదు, గర్వపడకూడదు. దేవునిలోనే మనం అతిశయించాలి. దేవుని ఎందే మనం నమ్మకం ఉంచి మన ముందుకు కొనసాగి. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డేంజర్, ప్రమాదకరమైనటువంటిది. ఈ లోకము ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి దానిలో నుండి నీవు బయటకు రావాలి. నా దగ్గరికి రాని చెప్పి పిలుస్తాను. ఇట్స్ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. నీవు చాలా సుఖంగా ఉండొచ్చు, నీవు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి నీవు సుఖంగా నీవు బ్రతుకుతా ఉన్నావు. అదే స్థిరం అని చెప్పి నమ్ముతా ఉన్నావేమో. కాబట్టి నీ సుఖాన్ని విడిచిపెట్టి, నీ సౌఖ్యాన్ని విడిచిపెట్టి నీవు నా వైపు నీవు చూడు, నాతో ఉండు, నీకు ఇంకా సౌఖ్యం, నీకు ఇంకా గొప్ప ప్రేమ దొరుకుతుంది అని చెప్పి దేవుడు మనకు ఆ ఆహ్వానము పలుకుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక భక్తుడు చక్కటి పాట, ఇంకొక పాట రాస్తా ఉన్నాడు. నీతో నేను జీవిస్తాని కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాని చిరకాలము. లోకంలో నిన్నో ఎదిగా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయునాథా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయునాథా. జీవించాలను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను లేను. క్షణమే
జీవితము చిరలిన లాభము ప్రియే నిన్ను వెతికే నీ కోసం వేలా ప్రాణాధారము వేలా జీవాధారము వేలా ప్రాణాధారము వేలా జీవాధారము నీతో ఉండే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉండే జీవితం వాడినైన పువ్వుల కుసుమం నీతో ఉండే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉండే జీవితం వాడినైన పువ్వుల కుసుమం కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, నీవే నా ప్రాణాధారం, నీవే మా జీవాధారము ప్రభు. నీతో ఉంటే మా జీవితము ప్రభు రంగుల పయనము ప్రభు. నీతో ఉంటే జీవితము పువ్వుల కుసుమము ప్రభువా. దేవా, ఎంతో తండ్రి నాయన ప్రేమను అనుగ్రహిస్తావు, ఎంతో సౌకర్యాన్ని ఇస్తావు, ఎంతో ఆనందాన్ని ఇస్తావు, ఎంతో సమాధానము నెమ్మది మా జీవితాల్లో కలుగజేస్తావు. దేవా, నీతో ఉండుటకు కృపను అనుగ్రహించండి ప్రభు. స్తోత్రములతో పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ లోకము శాశ్వతమైన, ఈ లోకము ఒక మాయ, ఈ లోకము భయంకరమైనది, భ్రమలు గొలిపేది, ఆకర్షించేది ప్రభు. ఆ లోకాన్ని ఆయన విడిచి ప్రభు దేవా, నీ చెంతకు రాయన ప్రభు. దేవా, నేను నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రభు. దేవా, మీరు నాలో ఉండండి, మాతో ఉండండి ప్రభు. మమ్మల్ని నడిపించండి, మా మీ కృప తోడుగా ఉంచి మాకు సహాయం ఇచ్చి వాక్యానుసారంగా నడుచుకుని ప్రభు దేవా, మీ పర్లోక రాజ్యంలో మేము ఉండడానికి సహాయం ఇచ్చి మీ కృప మెండుగా మాకు దయచేసి మీ శాంతి, నెమ్మది, సమాధానం ఇచ్చి ప్రభు మీ యొక్క ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. మా పాపము నుండి భయంకరమైనటువంటి ఈ లోకములో నుండి మమ్మల్ని విడిపించి రక్షించి ప్రభు మీ యొక్క కృపలో భద్రపరచమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని చూనాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.